అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత, అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల అలాగే ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత భయాందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో అదిగో పులంటే ఇదిగో తోక అనేది ధోరణి సరైనది కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా అక్రమ చొరబాటుదారులను ఖచ్చితంగా ఆపుతారు. కాబట్టి మీ పిల్లలకి డబ్బులు పెట్టి అక్కడ క్రిమినల్ గ్యాంగ్స్కో మిగతా వాళ్ళకో ఏజెంట్స్కో డబ్బులు ఇచ్చేసి ఎట్లా మెక్సికో ద్వారా అమెరికా పంపిద్దాం అలాంటి పిచ్చి పనులు చేయబోకుండా డబ్బులు పోతాయి, పిల్లల జీవితానికి భద్రత ఉండదు, అక్కడికి వెళ్ళే అవకాశము ఉండదు. వెళ్ళినా కూడా వాళ్ళని జైల్లో పంపిస్తారు, తిరిగి పంపిస్తారు, ఏదో గందరగోళం అవుతుంది. కానీ చట్టబద్ధంగా వెళ్ళినట్టయితే బహుశా ఇబ్బంది ఉండకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ మాటల ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారం అసలు అనుకూలంగా కూడా ఉంటారు. ఇప్పటిదాకా ఏంటంటే ఈ వీసాలు ఇచ్చేటప్పుడు H1B కానీ మిగతా లేకపోతే గ్రీన్ కార్డులు కానీ ఏ దేశానికి 7% కంటే ఎక్కువ పెరగకూడదు అన్నారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా వాళ్ళకి వచ్చే వాళ్ళలో 100 మందికి ఇస్తే 100లో 7 కంటే ఒక ఏ దేశానికి ఉండకూడదు. భారతదేశం ప్రపంచంలో 18% జనాభా ఉన్నది. అత్యధికులు ఇక్కడ నైపుణ్యం ఉన్న వాళ్ళు పోవాలని కోరుకుంటున్నారు. ఈ 7% మనకే పెట్టి సింగపూర్కి 7% పెట్టడం అర్థం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇమిగ్రేషన్ విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. పొద్దున ట్రంప్ దాన్ని మార్చొచ్చు మనకు అనుకూలంగా. అంచేత ప్రస్తుతం మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మామూలుగా చట్టబద్ధంగా వెళ్ళే వాళ్ళకి, అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళకి, ఆ దేశంలో సంపద పెంచే శక్తి ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ట్రంప్ అనేవాడు ఏంటంటే ఆయన అన్ప్రెడిక్టబుల్. ఆయన బహిరంగ చెప్పుకుంటాడు. ఆయన ఏం చేస్తాడో ఎవరు ఊహించడం కష్టం. అదే చాలామంది భయం. ఆ కారణంగానే చాలామంది కట్టడి చేయగలుగుతున్నాడు. అది ఒక అస్త్రంగా మలుచుకున్నాడు ఆయన. కొన్ని సందర్భాల్లో అస్త్రం కొద్దిగా బెడిసి కొట్టచ్చు కూడా. కాబట్టి దానివల్ల తప్ప ఆయన ప్రకటించిన విధానాల ప్రకారమైనట్టయితే చట్టబద్ధంగా వచ్చే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్తున్నారు. ఓకే సార్, ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిగా వస్తుంది. ఏడాది కావస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో సంబరాలకు సిద్ధమైంది, కానీ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఏ పార్టీని ప్రత్యేకంగా నేను విమర్శించను కాబట్టి దానిలోకి వెళ్ళాను నేను. మనకేమైందంటే కృష్ణ సార్, ఎలక్షన్లో ఏదో పార్టీ నెగ్గుతుంది. నెగ్గాలి కదా ఎవరో ఒకళ్ళు పోటీలో. నెగ్గిన వెంటనే ప్రజలు ఇచ్చిన మద్దతుతో ప్రజల మంచి కోసం పరిపాలన ఏం చేయాలనే ఆలోచన కాదు, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గెలుపు మందే అని ప్రకటిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ 5 ఏళ్ళు మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసమే. అట్లాగే అసెంబ్లీ నెగ్గారు, పార్లమెంట్లో గెలుపు మందే, అది వస్తుంది. మరి పంచాయతీల్లో గెలుపు మందే, పంచాయతీల అధికారులు పాడలేవు. కానీ ఎన్నికలు అనేవి జీవన్ మరణ సమస్యగా మార్చిపారేశారు పార్టీలకి. ఎన్నికల్లో నెగ్గటం, అసలు ఎందుకు నెగ్గింది పరిపాలన ఇవ్వటం కోసం, పరిపాలన మీద దృష్టి పూర్తిగా పోయింది. రెండో సమస్య వచ్చింది తాత్కాలికమైన తాయిలాలు. సంక్షేమం అంటే వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది సంక్షేమం. అభివృద్ధి ఏంటంటే సామూహికమైనది, దీర్ఘకాలం అభివృద్ధి. ప్రభుత్వాలు ఎందుకున్నాయి? దీర్ఘకాలం మన ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడం కోసం. అది పక్కన పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తాత్కాలికమైనటువంటి తాయిలాలు, అదే దృష్టి పెడుతున్నారు. దాని మీద సంబరాలు. ఇప్పుడు కూడా సంబరాలు ఏం చెప్తున్నారు? రుణమాఫీ ఇంత పెద్దది చేశాం. ఇన్నిసార్లు రుణమాఫీ జరిగింది, రైతుల పరిస్థితి ఏం బాగుపడలా. రైతులకంతా మిగతా మళ్ళీ ఆపారు. ఉదాహరణకి రైతు బంధు ఉన్నది, అది వెళ్ళటంలా. అవును, దళితులకు వెళ్ళేది. దళిత బంధు 10 లక్షలు 12 లక్షలు చేస్తామన్నారు నాకు తెలిసినంత వరకు. అవును, అది జరగట్లా నాకు తెలిసినంత వరకు. అట్లాగే ఆరోగ్యశ్రీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, రాజశేఖర్ గారు ఉండగా. ఆ డబ్బులు చెల్లించట్లా, బకాయిలు ఉన్నాయి. ఫీ రీయింబర్స్మెంట్ కాలేజీల్లో సీట్లకి కొన్ని కాలేజీలు 100-110 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి సంక్షేమం అనే పేరుతో కొత్త సంక్షేమ పథకాల పేరుతో ఈ మోజుతో మీరే పెట్టిన పాత సంక్షేమాన్ని ఆపేస్తే మరి ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారు? అన్నిటినీ మించి సంక్షేమమే పరిపాలన అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఓకే, ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం అందరికీ కావలసినటువంటి ఉమ్మడి సౌకర్యాలని, ఉమ్మడి వనరుల్ని పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పన చేయడం, ఆర్థికాభివృద్ధికి ఊతం వేయడం. కాబట్టి సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధితో సమతూకాన్ని పాటించాలి. ఆ సమతూకం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సంబరాలు పాలకులకు వాళ్ళ కుటుంబాలకు ఉండొచ్చు తప్ప ప్రజలకి జీవితాలు బాగుపడితేనే సంబరాలు. బాగుపడాలని చెప్పంటే అభివృద్ధి, సంక్షేమం సమతూకం కావాలి. విద్యా ఆరోగ్యం స్థాయి పెరగాలి. చిన్న పట్టణాలు రావాలి.
పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలను మరింత బాగు చేయాలి, ఉపాధి కల్పన పెరగాలి. ఓకే సార్, తెలంగాణ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఏ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టారు, ఆయన ఏ ఏ అంశాల్లో తప్పటడుగులు వేశారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఇప్పటిదాకా ప్రధానంగా సంక్షేమం మీద దృష్టి పెట్టారు. ఇకపోతే మూసీ ప్రక్షాళన కానీ, లేకపోతే ఈ లేక్స్, జంట నగరాల్లో సరస్సుల్లో అక్రమంగా ఉన్న వాటిని తొలగిస్తాం అని చెప్పి ఆలోచన మంచిదే. కానీ చేస్తున్న తీరు వల్ల ఏమిటంటే మంచి కంటే కొంత అపోహలు, అనుమానాలకు ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో 23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దానిలో 8 లక్షల కుటుంబాలకు మాత్రమే సివరేజ్ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 15 లక్షల కుటుంబాలకి సివరేజ్ కూడా లేదు. అది చేయకుండా మీరు ఆ సివరేజ్ బాగు చేయకుండా ఇప్పుడు ఏమవుతుంది, మిగతా వెళ్ళడానికి కూడా ఏదో సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది పెట్టమని అంటారు, వాడు చూపెడతారు ప్లాంట్ పేరుకి, కానీ మలమూత్రాలను కూడా పక్కన లేక్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆ లేక్ నుంచి మూసీకి వస్తున్నాయి. దీన్ని బాగు చేయకుండా మూసీ గట్టును ఏదో చేస్తే ఉద్భుతాలు రావు. పైనుంచే వచ్చేటువంటి కాలుష్యాన్ని ఆపాలి. అది జరగాలని చెప్పంటే చాలా డీటెయిల్డ్ పని జరగాలి. 23 లక్షల ఇళ్ళకి ఉంటే, కుటుంబాలు ఉంటే, 8 లక్షలకే మీకు సివరేజ్ ఉంటే, ఈ 15 లక్షలకి సివరేజ్ ఇవ్వటం ఎట్లాగా? సూవేజ్ని ట్రీట్ చేయడం ఎట్లాగా? ఒక్క లేక్లో కూడా సూవేజ్ కలవకుండా ఆపటం ఎట్లాగా? అది ప్రధానం. దానిలో గ్లామర్ లేదు, దానిలో చాలా కష్టం ఉన్నది, దానిలో ప్రచారం ఉండదు, ఆర్భాటం ఉండదు, పని ఉంటుంది. అది పక్కన పెట్టేసి 2 రోజులు ఆడవాడు చేస్తున్నాం, బిల్లును కూల్చి సమనం మరొకటనం. అట్లాగే మూసి క్లీన్గా ఉండదని ఎవరు అనరు, కానీ ఈ సూవేజ్ వెళ్ళేది ఆపకుండా మీరు మూసి క్లీన్గా ఉండదు. అంచేత ప్రచారం కోసం మాత్రమే పథకాలు ఉంటే లాభం లేదు. దూరదృష్టితో దీర్ఘకాలిక ఆలోచన చేయాలి, చాలా లోతుకు వెళ్ళాలి, సరిగ్గా అమలు కావాలి, ప్రజలకి సంక్షేమం పెరగాలి, నిజమైన సంక్షేమం పెరగాలి. సంక్షేమం కూడా అందరికీ అందేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అంటూ ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు సరే ఏదో మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం. కానీ ఈవేళ కాలేజీలకి ఫీ రీయింబర్స్మెంట్ వెళ్ళట్లేదు అన్నమాట వాస్తవం, నాకు అందిన సమాచారం. కాదు మీరు చూసుకోండి. చాలా ఏళ్ళుగా బకాయిలు పెరిగిపోయిన మాట వాస్తవం. మరి ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయిన మాట వాస్తవం. దళిత బంధు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పనేది అందనమాట వాస్తవం. రైతులకి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశాను, ఏదో వచ్చే ఏప్రిల్ తర్వాత ఏదో మనం కాస్త రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాను. కాబట్టి చివరికి ఏమవుతుంది, మనకి ఉన్న వనరులన్నీ కూడా జీతాలు, పెన్షన్లు, వడ్డీలు చెల్లింపు, సంక్షేమం, దీంతో కూడా చాలట్ల. అప్పులు చేస్తే సంక్షేమం వగేరా సాధ్యమవుతున్నాయి. అప్పు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తే భవిష్యత్తు ఏమవుతుంది? మీ పిల్లల మీద భారం పెడుతున్నారు. అసలు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకోవడానికి కారణం కరెక్ట్. 14వ ఆర్థిక సంఘం ఆనాడు మన వై వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగు అధికారి, ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ అధ్యక్షుడిగా ఉన్న సంఘం దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తేల్చారు. 1,16,000 కోట్ల రూపాయల మిగులును తేల్చారు 5 ఏళ్ల కాలంలో. ఈవేళ మిగతా రాష్ట్రాల సరసన మనం కూడా చేరిపోయి కాస్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి, ఇది రోజువారీ ఖర్చులకి, జీతభత్యాల చెల్లింపుకి, సంక్షేమ పథకాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి అప్పు చేసి పప్పు కూడా అవుతున్నది. అది కూడా చేయలేక కొన్ని పథకాలు ఆపేస్తున్నారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అభివృద్ధికి సంక్షేమానికి సమతూకం దెబ్బతిన్నది. పైసామే పరమాత్మ. రేపొద్దున పెట్టుబడులు పెరగాలి, ఆర్థికాభివృద్ధి మరింత వేగంగా జరగాలి, ఉపాధి కల్పన జరగాలి, అందరికీ ఆదాయాలు పెరగాలని చెప్పంటే ఈవేళ మీకు జాగ్రత్త పొదుపుగా ఉండి సరిగ్గా పెట్టుబడులు పెట్టగలగాలి, పెట్టుబడులను ఆకర్షించగలగాలి. ఆ శక్తి లేకుండా ఆర్భాటాలు, హడావిడి ప్రచారం చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ అట్లానే నిలిచిపోతుంది.